అంటే దేవుడు మనిషికి కావలసిన ప్రతిదాన్ని దేవుడు మనిషికి అనుగ్రహిస్తూ ప్రతి దినం పోషిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఒక మంచి మాట దేవుడు రాపించాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేస్తున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈరోజు మనిషి భూమి మీద బ్రతికి ఉన్నాడంటే అది దేవుని వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందుకోసమే బైబిల్లో ఇంకో మాట రాయబడింది, ఒక మనిషి దేవుని సెలవలేక ఆహారం తిని తృప్తి పొందుట ఎవరికి సాధ్యము అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈరోజు మనం భోజనం చేసి ఆ భోజనం వల్ల వచ్చే తృప్తి పొందాలన్నా కూడా దేవుని మాట, దేవుని సెలవు, దేవుని ఆజ్ఞ ఉండాలి. ఒక తల్లి ఎలా అయితే తన పిల్లల కోసం వండిన తర్వాత మూత పెట్టి వారు ఎప్పుడు వస్తే అప్పుడు ఆ ఆహారం మంచిగా ఉండాలని ఎలా అయితే శ్రద్ధ చూపుతుందో, దేవుడు కూడా మనిషికి ఇవ్వడానికి ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి మూత పెట్టి శ్రద్ధ కలిగి దేవుడు వాటిని ఆహారంగా మంచిగా ఉండాలని వాటికి కూడా దేవుడు మూత పెడుతున్నాడండి. అందుకోసం చూడండి, మనం ఒక ఉల్లిపాయ కోసామనుకోండి, లోపల ఉన్న ఉల్లిపాయ ఎంత బాగుంటుంది, ఎందుకు అలా ఉంటుంది? ఇదిగోండి పైన ఒక పూత, ఒక మూత దేవుడు వేశాడు. ఒక చింతపండు చూడండి, ఆ చింతపండు అంత ఫ్రెష్గా మనకు కనిపించడానికి కారణం ఏంటి? దాని మీద దేవుడు ఒక మూత పెట్టాడు. అంటే ప్రకృతిలో ఉన్న దేన్ని మనం చూస్తున్నా ఆ ఆహారాన్ని తినే ముందు దాన్ని ఎంత శుభ్రంగా ఉంచాడో దేవుడు. ఒకవేళ ఆ మూతలే వాటికి లేవనుకోండి, ఆహారం అంతా చెడిపోయి ఉంటుంది, మనం తినే ఆహారం అంతా పాడైపోయి ఉంటుంది. చూడండి, తల్లి కంటే దేవుడు ముందుగానే ఆహారాన్ని మనిషికి ఇవ్వాలని ప్రకృతిలో ఎంత శ్రద్ధ కలిగి ఆ దాన్ని చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు కలిగించిన వాటిని మనిషి పరిశీలించడం మానేసి భూమి మీద ఉన్న వాటిని చూసి లేదా ప్రకృతిలో ఉన్న వాటిని చూసి అవి గొప్పగా ఫీల్ అవుతున్నాడు. చూడండి, ఈరోజు ప్రపంచంలో వింతలంటూ 7 ఉన్నాయి. ఇవి ఎవరు తయారు చేశారు అంటే మనుషులు తయారు చేసిన వింతలు. ఒక తాజ్ మహల్ మనం చూసామనుకోండి, షాజహాన్ అనే వ్యక్తి ముంతాజ్ అనే తన భార్య తన ప్రేయసి కోసం కట్టిందే, ఆ సమాధి మీద కట్టిందే ఈ తాజ్ మహల్. ఈ తాజ్ మహల్ ఒక సమాధి మీద కట్టబడింది. అది చాలా అందంగా ఉంది కనుక ప్రపంచంలో దానిని ఒక వింతగా చెబుతున్నారు. కానీ ప్రియులారా, ఒకవేళ ఈ దేశాల మధ్య యుద్ధాలు జరగడం, తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఒకవేళ దాన్ని బాంబు పెట్టి పేల్చేశారనుకోండి, మరలా దాన్ని కట్టగలరంటే డబ్బున్న ఎవడైనా దాన్ని మరలా కట్టగలడు. ఇది వింత అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, ఇలాంటివి ప్రపంచంలో 7 ఉన్నాయి. వాటిని మనం పిరమిడ్స్ అంటాం. పిరమిడ్స్ అంటే ఇదిగోండి మనుషులు చనిపోయిన తర్వాత ఈజిప్ట్లో ఆ సమాధులని, వాళ్ళ రాజులు చనిపోయిన తర్వాత పాతి పెట్టిన సమాధుల్ని పిరమిడ్స్ అంటారు. ఇది ఇందులో విచిత్రం ఏంటంటే వారి యొక్క శరీరం, ఆ సమాధిలో పెట్టబడిన శరీరం 100 సంవత్సరాల వరకు పాడవకుండా కాపాడబడుతుందంట. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం ఏంటంటే, వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే, మళ్ళీ ఒకవేళ మా రాజుగారు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి రావాలంటే ఆయనకి శరీరం ఉండాలి కదా, కాబట్టి ఈ శరీరం పాడవకూడదని అత్యంత అధునాతన ప్రక్రియల ద్వారా వాటిని కట్టించారు. వాటిని పిరమిడ్స్ అంటారు. అంటే మనిషి ఇలాంటి వాటిని చూసి ఒక చైనా వాల్ కానీ, ఆ చైనా అనే దేశానికి మిగతా రాజ్యాల నుంచి ముప్పు రాకుండా, మిగతా రాజులు వచ్చి వారి దేశంలో ఉన్న ప్రజలను నాశనం చేయకుండా ఉండడానికి మనం ఎలాగైతే మన ఇంటి చుట్టూ గోడ కట్టుకుంటామో, చైనా దేశస్తులు తమ దేశం చుట్టూ గోడ కట్టుకున్నారు. దాన్నే ద గ్రేట్ చైనా వాల్ అంటారు. ఇలా రకరకాలుగా మనుషులు సృష్టించిన వాటిని చూసి, మనుషులు కట్టుకున్న వాటిని చూసి వింతలు అంటున్నారు. కానీ దేవుడు దేన్ని వింత అంటున్నాడు తెలుసండి? మనిషి దేహాన్ని వింత అంటున్నాడు. మనిషి యొక్క ఆకారాన్ని వింత అంటున్నాడు. దావీదు కీర్తన గ్రంథంలో చెప్తున్న మాట, నన్ను ఒక వింతగా చేసి ఉన్నావు అంటున్నాడు. వింతగా చూపిస్తున్నాడు దేవుడు. ఎవరిని అంటే ఇదిగో మనిషిని. ఎందుకంటే మనిషి కట్టిన ప్రతి దాన్ని మరలా తిరిగి కట్టచ్చు, కానీ మనిషి దేహంలో పాడైపోయిన దేన్ని కూడా మరొక మనిషి కానీ మరొక యంత్రం కానీ తయారు చేయలేదండి. చూడండి, మన కన్ను పోయిందనుకోండి, కొత్త కన్ను ఎవరైనా తయారు చేసి పెట్టగలరా? మన లోపల ఉన్న దేహంలో ఉన్న ఊపిరితిత్తులు కానీ, గుండె కానీ, కిడ్నీ కానీ ఏదైనా పాడైంది అనుకోండి, దాన్ని తయారు చేసి యంత్రాలు కానీ కంపెనీలు కానీ ఏమైనా ఉన్నాయంటారా?
లేదండి. ఎందుకంటే ఇది మనిషిని చేసింది దేవుడు గనుక, దేవుడు చేసిన దేన్ని మనుషులు చేయలేరు గనుక. అంటే ప్రపంచంలో వింత అని మనం చెప్పుకోవాలంటే ఇది మన గురించి మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇది దేవుడు కట్టింది. మరి ఎంత అద్భుతంగా దేవుడు వీటిని కట్టి వీటికి కావాల్సిన వాటిని అన్నింటినీ ప్రకృతిలో పెట్టాడు. ఇదిగోండి, నీ నాలుక రుచి చూడక మునిపే, ఇదిగోండి ఇది కారమైనది, ఇది తీపిగా ఉంటుంది, ఇది పుల్లగా ఉంటుందని నీ నాలుక రుచులు చూడడానికి అన్ని రుచులు కలిగిన నాలుకను దేవుడు పెట్టాడు. ఆ రుచులకు కావలసిన ఆహారాల్ని ప్రకృతిలో పెట్టాడు. ఎందుకు ఆయన అంత దీనిగా మనల్ని సృష్టించుకున్నాడు అంటే, ఇదిగోండి భూమి మీద ప్రతి దాన్ని అనుభవించడానికి నీ కోసం ఇచ్చాడు. నువ్వు దేవుని కోసం బ్రతకడానికి భూమి మీద నేను సృష్టించాడు. ఎందుకు ఇంత వింతగా మనుషుల్ని చేసుకున్నాడంటే, దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నాడు దేవుడు. అంటే వీటన్నిటినీ కలిగించి వాటన్నిటిని మనకిచ్చి మనము దేవుని ఆలయముగా ఉండాలని దేవుడు ఈ భూమి మీద సృష్టించుకున్నాడు. అంటే దేవుడు మన శరీరంలో, మన దేహంలో అణువణువున నివసించాలని కోరుకుంటున్నాడు. చూడండి, మనకి ఇష్టమైనట్టు ఎలా అయితే మనకు ఒక ఇల్లును కట్టుకుంటాం, ఒక బాత్రూమ్ ఎక్కడ ఉండాలో, వంట రూమ్ ఎక్కడ ఉండాలో, హాల్ ఎక్కడ ఉండాలో, ఇలా కిచెన్ ఎక్కడ ఉండాలో రకరకాలుగా మనం సెట్ చేసుకుంటాం, ఎంత అందంగా నిర్మించుకుంటాం. అలాగే దేవుడు నిర్మించుకున్న ఇల్లు ఏదంటే ఇదిగో మన దేహం అండి. ఇది వింత అండి. ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి. కానీ ఈ దేహాన్నే మనం ఎన్ని రకాలుగా చెడుతనానికి అప్పగిస్తున్నామో ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఈ శరీరాన్ని దేవుడు కట్టుకున్నాడు తన ఇల్లుగా, అయితే మనం ఎలా మారుస్తున్నాం దాన్ని శరీరాన్ని ఎంత దారుణంగా మార్చుకుంటున్నాం. మనకు అంటే ఏదైతే దేవుడు వద్దన్నాడో అది చేస్తూ ఈ శరీరాన్ని పోగొట్టుకుంటున్నాం. రకరకాలుగా చెడుతనం జరిగిస్తూ, రకరకాల పానీయాలు, రకరకాల మత్తు కలిగించే పదార్థాలు తింటూ ఈ శరీరాన్ని దేవుని ఆలయంగా ఉండవలసిన దాన్ని దుష్టత్వానికి అప్పగిస్తున్నాం. ప్రియులరా, ఈ దేహం చాలా వింతైనది. ఇది మరీ ఎవరు నిర్మించలేరు. తల్లి గర్భంలో మాత్రమే దేవుడు మాత్రమే సృష్టించగలిగినది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎలా ఈ శరీరాన్ని కట్టాడంటే, ఒక జున్నుగడ్డ పేరబెట్టినట్లు ఈ మట్టి దేహాన్ని దేవుడు నిలబెట్టాడంట. శరీరముతోనూ, ఎముకలతోనూ, నరములతోనూ దీన్ని సంధించాడు. దీన్ని జీవింపజేయడానికి ఆత్మను అనుగ్రహించాడు. అంటే ఈ దేహం వెనుక దేవుడు ఉన్నాడు. ఈ దేహాన్ని దేవునికి ఇవ్వాలి. అయితే మనుషులుగా మనం భూమి మీద బ్రతుకుతున్న కాలంలో మనం అనుకుంటామండి, ఏటండి దేవుడు ఉన్నాడో లేదో పక్కనట్టండి, దేవుడు మనకేం చేశాడండి, మనం ఈ భూమి మీద బ్రతకాలంటే కష్టపడితే తప్ప బతకలేం కదండి. దేవుడు సహాయం ఎక్కడండి, మనం కష్టపడితేనే మనం బతకగలం అని మనం అనుకుంటాం. కష్టోబలి అన్నారు. అంటే మనం కష్టపడి మనం సంపాదించుకోవడమే తప్ప దీనిలో దేవుని ప్రమేయం ఏముంది, దేవుడు ఏం చేస్తున్నాడు అనే ఒక ఆలోచన మనుషులుగా మనలో పుడుతుంది. అంటే కష్టపడితే కూలి వస్తుందన్న సంగతి మనకు తెలుసు, కానీ ఆ కష్టపడడానికి నీకు కావలసిన బలాన్ని, ఆహారాన్ని ఇస్తుంది ఎవరు? ఇదిగో నువ్వు కష్టపడడానికి సిద్ధంగానే ఉన్నావు, పొలాన్ని పండించాలని ఆశపడుతున్నావు. కానీ ఆ పొలం పండాలంటే, నీ నోరు నిండాలంటే ఆకాశము నుంచి మేఘముల ద్వారా దేవుడు వర్షాన్ని కురిపించాలి. ఎవరి పని అది? దేవుడి పని. అంటే దేవుడు కష్టపడి చేసి నీకు ఇస్తే ఇదిగో భూమి మీద దాన్ని పండించుకుంటావు. అది కూడా విత్తనాలు చల్లి వచ్చి రాత్రింబగళ్ళు పడుకుంటావు నువ్వు. కానీ ఆ విత్తనం చల్లిన తర్వాత ఆ విత్తనం మొలకెత్తాలంటే దేవుడు, ఆ నీటిని కురిపించాలంటే దేవుడు, ఆ ఫలవంతమైన ఋతువులు కలగాలంటే దేవుడు. నువ్వు ఆ మొక్కలు పెరిగిన తర్వాత కావలసిన వర్షం మాత్రమే పడాలి. దానికంటే అధిగమించిన వర్షం పడింది అనుకోండి, నీ వ్యవసాయం మొత్తం పాడైపోతుంది. అలా పాడైపోకుండా కడవరి వర్షాన్ని కురిపించేది ఎవరు? దేవుడు. తొలకరి వానను, కడవరి వర్షమును కురిపించేది, ఋతువుల ద్వారా కలిగించేది ఎవరు అంటే దేవుడండి. అంటే మనం చేసే పని చాలా చిన్నది, దేవుడు చేసే పని మనకు ఆహారం ఇవ్వడానికి చాలా గొప్పది. మరి అటువంటి దేవుని ఆలోచనలు మనం ఎరుగుతున్నామా? దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు కదా, మనకు కావలసిన ప్రతిదాన్ని, మన కష్టం చాలా తక్కువ కదా, అయినా ఈ కష్టం కూడా ఎందుకు పెట్టాడో తెలుసండి? ఈ కష్టం ఉండడం వల్ల మనిషి దగ్గరికి దేవుడు చేరుతాడని. బైబిల్ గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో ఈ మాట రాయబడింది. నరుల ప్రయాస కష్టము వారికి అభ్యాసంగా చేశాడంట. అంటే దేవుడు తన యొద్దకు నడిపించడానికి ఒక ట్రైనింగ్ లాంటిదంటే ఇది. ఏది? మనం పడే కష్టం. కష్టపడుతున్నప్పుడే మనకు దేవుడు గుర్తొస్తాడు. అలా గుర్తు రావాలనే మనిషికి కష్టాన్ని ఇచ్చాడు.
అంతే తప్ప నిన్నేదో దుఃఖ పెట్టాలనో బాధ పెట్టాలన్న దేవుని ఉద్దేశం కాదు. కష్టపడుతున్నప్పటికీ దేవుడు గుర్తు రావట్లేదంటే అసలు మనిషికి కష్టమే లేకపోతే అసలు దేవుడు గుర్తొస్తాడంటారా? ఆలోచించండి. అంటే దేవుడు కష్టం వెనుక మనం కూడా కష్టపడితేనే మనకు అర్థమవుతుంది దేవుడు మన కోసం ఎంత ప్రయాసపడ్డారన్న సంగతి. ప్రియులారా, దేవుడు మనకు కావాల్సిన ప్రతి దాన్ని అనుగ్రహించి పోషిస్తున్నది ఎందుకంటే ఇదిగో భూమి మీద మనం దేవుని కోసం బ్రతకడానికి, ఆయన ఉన్న లోకానికి నిత్య జీవానికి చేరుకోవడానికి. మరి మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం? ఇన్నిటిని కలిగించాడే, ఇన్నిటిని ఉచితంగా మనకి ఇస్తున్నాడే. నేను మరణం తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా, నా శరీరంలో ఆత్మ అనేది ఆత్మగా నేను ఉన్నాను కదా. ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరణం పేరుతో ఏదో ఒక రోజు వెళ్ళిపోతానే, ఎంత ప్రయాసపడి నా కోసం చేసిన ఆ కన్న తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి, నా దేవుడు ఆయన ఉన్నాడు పరలోకమందు, ఆయన దగ్గర నేను వెళ్ళాలి అని భూమి మీద ఆలోచించే వారు ఎంతమంది అండి? ప్రియులారా, ఆలోచించండి. దేవుడు భూమి మీద పుట్టించింది ఈ భూమి మీద మనం బ్రతికేయడానికి కాదు. ఈ భూమి మీద కొద్ది సంవత్సరాలు కష్టపడితే శాశ్వత కాల జీవం పరలోకం మనం పొందడానికి. చూడండి, ఎగ్జామ్స్ కోసం పిల్లలు వెళ్ళారు అనుకోండి, ఎన్ని గంటల సేపు కష్టపడతాడు ఎగ్జామ్ రాయడానికంటే? ఇక 3 గంటలు. ఈ 3 గంటలు ఆయన కష్టపడి ముందు నుంచే చదువుకుని బాగా రాశాడు అనుకోండి, ఆ పేరు ఎన్ని రోజులు ఉంటుందో తెలుసండి? తన జీవితకాలం అంతా ఉంటుంది. ఇప్పుడు ఆ సంవత్సరంలో 2026లో ఒకవేళ మెరిట్ స్టూడెంట్ 600కి 600 మార్కులు 10thలో వచ్చాయనుకోండి, వాడి పేరు ఎప్పటి వరకు ఉంటుంది? ఆడు చనిపోయినా కూడా ఉంటుంది పేరు. అంటే 3 గంటల కష్టం వల్ల ఎంత మంచి పేరు వచ్చింది. ప్రతిసారి వాడి పేరు తెలిస్తే ఇదిగోండి టాపర్ అండి మా స్కూల్కి 600కి 600 వచ్చాయండి అంటే 3 గంటల కష్టం వల్ల వాడి జీవితకాలం అంతా మంచి పేరు సంపాదించుకుంటాడు. అలాగే భూమి మీద ఈ 3 నాళ్ళ జీవితం మనం దేవుని కోసం ఆలోచిస్తే, చెడుతనం జరిగించకుండా మన జీవితాలను దేవునికి అప్పగిస్తే మన జీవితం తర్వాత వచ్చే ఫలితం శాశ్వత కాల జీవం, అదే పరలోకం. మరి అటువంటి జీవితాన్ని మనం ఎలా పొందుకోవాలి? అటువంటి లోకాన్ని మనం ఎలా పొందుకోవాలి? మనకు ఆధారం ఏంటంటే ఇదిగో పరలోకంను విడిచిపెట్టి దేవుని యొక్క స్వరూపమైన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన మనుషులందరి నిమిత్తం, మనుషులు చేసిన చెడుతనం నిమిత్తం, పాపం నిమిత్తం, మనుషులు చేస్తున్న ప్రతి విధమైన చెడుతనానికి క్షమాపణ కలుగు చేయడానికి ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతికి తమ ప్రాణాలను ఇచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనుష్యుల పాపములకు విమోచన అనుగ్రహిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా ఏముందంటే ఇదిగో ఏ దేవుడైతే మనల్ని పుట్టించాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం ఆయన. ఆ శాశ్వత కాలం జీవం పొందుకోవడానికి మనం అర్హులుగా మారాలంటే ఇదిగో క్రీస్తు కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన ప్రాణ త్యాగం వల్ల మాత్రమే ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన మహోన్నతుడైన దేవుడు. ఆయన తప్ప ప్రపంచంలో మరణాన్ని జయించిన వాడు ఎవరు లేదు. అందుకోసం బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచిన వాడు ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ పాపం చేయకుండా తన శరీరాన్ని జయించుకున్నవాడు, తన ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమేనండి. అలా బ్రతికితేనే ఇదిగోండి దేవుడు మనల్ని పుట్టించాడో ఆ దేవుని దగ్గరికి మనం చేరగలం. లేకపోతే ఈ భూమి మీద మరణం తర్వాత శాశ్వత కాలం నరకములోనికి, శిక్షలోనికి వెళ్ళిపోవలసి వస్తుంది. మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంది. భూమి మీద బ్రతికున్నప్పుడే తప్పు చేస్తే శిక్ష వస్తుందన్న సంగతి మనకు తెలిసినప్పుడు దేవుడిచ్చిన అన్నిటిని అనుభవిస్తున్న మనకి శిక్ష లేదంటారా? ఖచ్చితంగా ఉంది, అదే నరకం. దాని నుంచి తప్పించుకొని శాశ్వత జీవాన్ని మీరు అందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.